మీరు వాట్సాప్లో ఎవరి నెంబర్ అయినా సేవ్ చేయకుండా చాట్ చేయగలిగితే, అండ్ ఒక యూట్యూబ్ వీడియో చాలా సింపుల్గా డౌన్లోడ్ చేయగలిగితే, అండ్ అలాగే చాలా సింపుల్గా ఏజ్ రిస్ట్రిక్షన్ వీడియోస్ యూట్యూబ్లో చూడాలనుకుంటే ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ తెచ్చానమాట. సో లెట్స్ సీ దాట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ అనమాట. సో వాట్సాప్లో మీరు ఎవరికైనా టెక్స్ట్ చేయాలనుకుంటున్నారా, అది కూడా సేవ్ చేయకుండా, దానికోసం చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో మీరు ఎక్స్టర్నల్గా ఏమి ఎక్కించక్కర్లే. దీనికోసం వాట్సాప్ 1 year బ్యాక్ ఒక డొమైన్ అనేది రిజిస్టర్ చేసుకుంది, అదే WA.me అనమాట. సో మీరు దీనికోసం సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి WA.me/91 అని టైప్ చేసి మీరు ఎవరి నెంబర్ అయితే టెక్స్ట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక మీకు డైరెక్ట్గా చాట్ నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ చాట్తో సో మీరు ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చేసి యూట్యూబ్ గురించి అనమాట. సో యూట్యూబ్లో మీరు ఏదైనా ఒక వీడియోని చాలా సింపుల్గా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, సో దానికోసం www. పక్కన SS అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో మీరు ఏ వీడియో చూస్తున్నారో అది ఆటోమేటిక్గా ఒక నెక్స్ట్ యాప్లో ఓపెన్ అయిపోయి ఆ లింక్ ఆల్రెడీ కాపీ అయిపోయి డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ క్వాలిటీ ఎంచుకోమంటుంది. ఎంచుకున్న తర్వాత సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ నొక్కేస్తే చాలు, డౌన్లోడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ట్రిక్, ఇప్పుడు మీరు చూస్తున్న ఒక యూట్యూబ్ వీడియోని గిఫ్లా చేయాలనుకుంటే సో www.GIF అని టైప్ చేసేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు గిఫ్ అనే ఒక పేజ్ నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ టైం లైన్ ఎంచుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, క్రాప్ కానీ లేదా టైటిల్ కానీ, మీరు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకొని అక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్గా మారిపోయి డౌన్లోడ్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏదైనా ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ వీడియోని మీరు యూట్యూబ్లో మీ అకౌంట్ని లాగిన్ అవ్వకుండా చూడాలనుకుంటే www.NSFW అని టైప్ చేయండి. సో మీరు వితౌట్ సైన్ ఇన్ యూ కెన్ సీ దాట్. నెక్స్ట్ ట్రిక్ అని యూట్యూబ్ వీడియోస్ చూస్తాం. సో బేసికల్లీ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు మనకు కంపల్సరీగా యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ రాకుండా చూడాలంటే సో మనం డైరెక్ట్గా పైన క్రోమ్లో లింక్ పక్కన లాస్ట్లో .com అని ఎంటర్ చేస్తే సో మీకు యూట్యూబ్లో వీడియోస్ యాడ్ లేకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి యూట్యూబ్ చూస్తున్నారు కానీ మీ దగ్గర మౌస్ లేదు, కానీ మొత్తం కీబోర్డ్తోనే ఆపరేట్ చేయాలనుకున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి ఆ లింక్లో లాస్ట్లో స్లాష్ అని కొట్టేసి లీన్ బ్యాక్ అని టైప్ చేశారనుకోండి, మొత్తం మీకు కీబోర్డ్తోనే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో కావాలంటే ఒకసారి ఒక లుక్ వేయండి మీరు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు కీబోర్డ్తోని యూట్యూబ్ వీడియోస్ ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ M కొడితే మ్యూట్ అవుద్ది, K కొడితే పాజ్ అవుద్ది, F నొక్కితే ఫుల్ స్క్రీన్ అవుద్ది, మళ్ళీ అదే F టైప్ చేస్తే మినీ ప్లే బార్ అవుద్ది. సో మీరు ఏదైనా నెట్లో ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు లాస్ట్లో PDF అనేది .exe అని టెక్స్ట్తో ఫార్మాట్తో డౌన్లోడ్ అయిందంటే అందులో కంప్లీట్గా వైరస్ ఉన్నట్టు అనమాట. సో చూసుకోండి. సో అది గైస్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్. రాబోయే వీడియోస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ చేస్తానమాట, అది మీకు గ్యారంటీగా నచ్చుద్ది. సో అంటిల్ దెన్ సీ యూ సూన్. సో మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.